పట్టభద్రుల టీచర్స్ ఓటర్లు వెంటనే తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వచ్చి వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న పట్టభద్రుల టీచర్స్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే టీచర్స్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని 31,000 మంది పట్టభద్రులు ఉండగా 11,000 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టరేట్లో గల వెబ్ క్యామ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఓటరు 3:30 లోపు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్లను కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా పెద్దపల్లిలో 50 సెంటర్స్లో అవుతున్నాయి. అంటే 36 గ్రాడ్యుయేట్స్కి వచ్చాయి, ఒక 14 ఏమో టీచర్స్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి. సో మొత్తం 50 సెంటర్స్ ఉన్నాయి, ఒక 7 మాత్రం కామన్ సెంటర్స్ ఉన్నాయి. సో మనం అప్రాక్సిమేట్గా చూసుకుంటే టీచర్స్ ఒక 1100 మంది దాకా ఉంటారు, అప్రాక్సిమేట్ నెంబర్. గ్రాడ్యుయేట్స్ ఒక 31,000 మంది ఉంటారు. ఇవి మన దగ్గర ఉన్న 50 సెంటర్స్లో వీళ్ళు ఓటు క్యాస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లొకేషన్లో మొత్తం ఒక 7 సెంటర్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఒక 7 రూట్స్ లాగా చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ స్టాఫ్ కానీ అందరి సిబ్బంది కానీ అక్కడే ఉన్నారు, స్టాఫ్ మొత్తం అవైలబుల్ ఉన్నారు. అండ్ కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం అన్ని వెబ్ క్యామ్స్, సీసీ కెమెరాస్తో మేము మానిటర్ చేస్తున్నాము. సో ఈ పోలింగ్ అనేది 8 నుంచి 4 వరకు ఉంటుంది. వీ రిక్వెస్ట్ అందరినీ పోలింగ్కి పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి దీని తర్వాత ఈ పోలింగ్ బాక్సెస్ అన్నీ కూడా మనం కరీంనగర్ తీసుకుని వెళ్తాం డైరెక్ట్గా. దానికి కావాల్సిన లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ మిగతా బందోబస్తు కానీ మన పోలీస్ వాళ్ళు చేయడం జరిగింది. సో వీ రిక్వెస్ట్ అందరినీ పెద్ద ఎత్తున వచ్చి లాస్ట్ దాకా వెయిట్ చేయకుండా, 4 o'clock దాకా కాబట్టి 3:30, 4 దాకా వెయిట్ చేయకుండా ముందే వచ్చి పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి.